చాలు. హలో మైథిలి, గిరి బ్యాగ్ త్రిష చేతికి ఎలా వచ్చింది? ఈ బ్యాగ్ ఎవరికి దొరకకుండా దాచినా బాగుండేది. అనవసరంగా ఇది ఇంట్లో పెట్టాం. ఇది మీరు ఉదయం బ్యాంకుకి తీసుకెళ్లిన బ్యాగ్ కదూ? అవును త్రిష. కాదు, అబద్ధం. మీరు తీసుకుని వెళ్ళింది ఈ బ్యాగ్ కాదు. ఎందుకంటే ఇది ఉత్తమ్ గారి ఫ్రెండ్ గిరి బ్యాగ్. ఏయ్ కాదు, ఇది ఉదయం మేము బ్యాంక్కి తీసుకెళ్లిన బ్యాగ్. చా, నిజమా? అయితే దీంట్లో గిరి డీటెయిల్స్ ఎందుకున్నాయి? నువ్వు చెప్తుంది నిజమా త్రిష? అది గిరి బ్యాగా? అవునండి. ఈ బ్యాగ్లో ల్యాప్టాప్, ఆఫీస్ ఫైల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఉదయం బ్యాంకుకి వెళ్లేటప్పుడు డబ్బుల బ్యాగ్ తీసుకుని వెళ్లారు. తీరా ఇంటికి మాత్రం ఆ గిరిగాడి బ్యాగ్ తీసుకొచ్చారు. మరి బ్యాంకుకి తీసుకెళ్లిన డబ్బుల బ్యాగ్ ఏమైనట్టు? ఆ బ్యాగ్ తెచ్చి అనవసరంగా దొరికిపోయాం. ఉత్తమ్, త్రిష చెప్పింది నిజమే కదా? ఇంటికి డబ్బుల బ్యాగ్ కాకుండా గిరి బ్యాగ్ ఎందుకు తెచ్చినట్టు? అసలు మన డబ్బుల బ్యాగ్ ఎక్కడికి పోయినట్టు? ఉత్తమ్, అడుగుతుంటే మాట్లాడవేంటి? డబ్బుల బ్యాగ్ ఏమైంది నాన్న? నానమ్మా, అది బ్యాంక్లోనే మర్చిపోయాను నానమ్మా. మేనేజర్కి కాల్ చేశాను, ఆయన దగ్గరే పెట్టుకున్నారు. నాకు తెలిసి రేపు మార్నింగ్ ఇస్తారు. ఓహో అలాగా. మరి ఆ మాట చెప్పడానికి ఎందుకింత ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఆ బ్యాగ్ సంగతి సరే, ఈ బ్యాగ్ మన ఇంటికి ఎలా వచ్చినట్టు? చెప్పడం మర్చిపోయానమ్మా. నిన్న మార్నింగ్ వాడు అర్జెంటుగా బెంగళూరు వెళ్తూ నాకు ఆ బ్యాగ్ ఇచ్చి వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళేవాడు ఎందుకు బ్యాగ్ తీసుకెళ్లలేదు? అత్తయ్య గారు, ఆ బ్యాగ్లో ఆఫీస్ ఫైల్స్, ల్యాప్టాప్ ఉంది అత్తయ్య గారు. మన ఆఫీస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆ ల్యాప్టాప్లోనే ఉన్నాయి. అందుకని ఈయనే ఇచ్చి వెళ్ళమన్నారు. నేనే ఇచ్చి వెళ్ళమన్నాను. ల్యాప్టాప్ ఫైల్స్ ఉన్నాయి కదా ఆఫీస్కి సంబంధించినవి, వాటి కోసం. వీళ్ళిద్దరి కంగారు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. వీళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఎంక్వైరీ చేయాలి. త్రిష, ఆ బ్యాగ్ నాకు ఇలా ఇవ్వు, మా గదిలో పెడతాను. శుభప్రద బంగారం. ఆ దేవుడు నాకు దేవత లాంటి పెళ్ళాన్నిచ్చినా బుద్ధి మాత్రం కుక్క బుద్ధిచ్చాడు. అందుకే పరాయాడాళ్ల మోసులో పడి నీకు తెలియకుండా ఈడాకుల డాక్యుమెంట్ మీద సంతకం ఎట్టించి నీకు ద్రోహం చేశాను. ఆస్తి రాయించుకొని నీకు అన్యాయం చేశాను. నాలాంటి నీచుడు నీలాంటి దేవతకి భర్తగా ఉండే అర్హత లేదు. నువ్వు సుఖంగా ఉండటం కోసం, నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఈ దుర్మార్గుడు
నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇక జీవితంలో నా మొహం నీకు చూయించను. నా కోసం ఎతక్కంటే. ఇట్లు నీ పాపిష్టి భర్త లీలా కృష్ణ. ఇక్కడుండు. నా బంగారు తల్లి, నాదిష్టే తగిలేలా ఉంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నిన్ను పెళ్లి కూతుర్ని చేసినట్టు గుర్తు. మళ్ళీ ఇన్నాళ్లకి నా చేతుల మీదుగా పెళ్లి కూతుర్ని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మళ్ళీ నీ పెళ్లి చేస్తున్నంత ఆనందంగా ఉంది. మీకు ఆనందంగా ఉందేమో కానీ నాకెందుకు కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా. ఈ వయసులో మిమ్మల్ని పెళ్లి కూతురుగా చూడ్డానికి నాకే ఇబ్బందిగా ఉంది. ఇక రెడీ అవ్వటానికి మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో పాపం. చాలా ఆపుతావా? శుభప్రదమ్మ పెళ్లి కూతురుగా రెడీ అయితే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఇంత అందంగా అలంకరించాక అమ్మ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? పుత్తడి బొమ్మలా ఉంది. అమ్మా, నువ్వెవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నీ లైఫ్, నీ ఇష్టం. నీకు నచ్చినట్టుగా రెడీ అవుతావు అంతే. ఆ? మైథిలి కరెక్ట్గా చెప్పింది. ఆడవాళ్లు అందంగా రెడీ అవ్వడానికి వయసుతో పనే ఉంది. 90 ఏళ్లు వచ్చాక కూడా పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి కూతుర్లాగా రెడీ అవ్వచ్చు. నిజమే, ఆడవాళ్లకి అంతకంటే అదృష్టం ఏముంటుంది? నాకెలాగూ భర్త లేడు, దానివల్ల ఎలాగూ పెళ్లి రోజు చేసుకునే అదృష్టం నాకు లేదు. శుభప్రదకి భర్తున్నాడు కాబట్టి సంతోషంగా జరుపుకోవచ్చు. అన్నట్టు ఉదయం నుంచి బాబాయ్ ఇక్కడ కనిపించలేదే, ఎక్కడికి వెళ్ళారు? అవును, అల్లుడు గారు ఎక్కడికెళ్లారు? ఉదయం నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ఆయన ఫ్రెండ్ ఎవరో చెన్నై నుంచి వస్తున్నారని మొన్న చెప్పారమ్మా. బహుశా అతన్ని తీసుకురావడానికనే వెళ్ళుంటారు. పెళ్లి రోజు అలాంటి పనులు ఎందుకు పెట్టుకున్నారు? అంతగా అవసరమైతే మన ఉత్తమ్ వెళ్ళేవాడు కదా. బహుశా ఫ్రెండ్కి అడ్రస్ తెలిసుండదులే. తీసుకురావడానికి వెళ్ళుంటాడు. ఇంకా సేపట్లో వచ్చేస్తాడు. రేపు ఉదయం బ్యాంక్ ఓపెన్ చేసే లోపే ఆ 50 lakhs తీసుకొచ్చి మీకిచ్చే బాధ్యత నాది. రేపు మార్నింగ్ బ్యాంక్ ఓపెన్ చేసే టైంకి తీసుకొచ్చి ఇచ్చేయాలి. అందుకు మీరు ఓకే అంటే 50 lakhs మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను. ష్యూర్ సార్. అమ్మో, మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. బాబాయ్ ఇంట్లో నుంచి పారిపోయారా? ఈ విషయాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. చెప్తా. ఏమండి, ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నారండి. అవునా, మాట్లాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మైథిలి. అమౌంట్ రెడీ అయిందా? అయిపోతుంది సార్. ఏమోనమ్మా, నీ మాట కాదనలేక హెల్ప్ అయితే చేశాను, కానీ రాత్రంతా నాకు నిద్రలేదు. పొరపాటున మీరు డబ్బులు ఇవ్వకపోతే నా ఉద్యోగం ఊడిపోయి నా కుటుంబం మొత్తం వీధిని పడుతుందమ్మా. అయ్యో సార్, సార్ ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి. బ్యాంక్ ఓపెన్ అయ్యే టైంకి ఏదో ఒకటి చేసి మీకు డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత మాది. అమ్మయ్యా, ఈ మాట వినగానే పోతున్న ఊపిరి తిరిగి వచ్చినట్టుందమ్మా.
లేట్ చేయకుండా త్వరగా తెచ్చేయండి అమ్మా. అలాగే సార్. ఏమండి, విన్నారుగా? మన వల్ల తన ఉద్యోగం ఎక్కడ పోయి తన కుటుంబం ఎక్కడ వీధిన పడుతుందో అని చాలా భయపడిపోతున్నారండి. మన వల్ల ఆయనకి మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. అలా జరిగితే ఆ పాపం మనదే అవుతుందండి. మైథిలి, నువ్వేం టెన్షన్ పడకు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ని అడిగానని చెప్పాను కదా, కాసేపట్లో ఎవరో ఒకరు రెడీ చేస్తారు, వెంటనే వెళ్ళి ఆయనకి డబ్బులు ఇచ్చేద్దాం. ఏమండి, మీరు మాత్రం వదిలిపెట్టకుండా కంటిన్యూగా ట్రై చేస్తూనే ఉండండి. లేదంటే ఆయన ఉద్యోగం ఊడిపోవడమే కాదు, ఇంట్లో నిజం తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు మైథిలి, నేనున్నాను కదా. మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నాను, లేదంటే నా గుండె ఎప్పుడు ఆగిపోయి ఉండేది. మైథిలి, ఏంటా మాటలు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. శుభప్రద, అలంకరణ పూర్తయిపోయింది. అమ్మా శుభప్రద, నువ్వు రెడీ అయిపోయావు. ఇంకా అల్లుడు గారే మిగిలారు. ఒకసారి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పమ్మా. అలాగేనమ్మా. ఆయనకేముంది, 1000 గుళ్ళ పూజారి. ఏ సిగలో పువ్వులు పెట్టడానికి వెళ్ళారో ఏమో. ఆంటీ, ఒకసారి రండి. రండి చెప్తాను. ఏంటి త్రిష, ఏమైంది? ఒకసారి ఈ లెటర్ చదవండి. అంటే లీలాకృష్ణ అన్నయ్య ఉదయం నుంచి కనిపించకపోవడానికి కారణం ఇదా? అవునంటీ, నాకు తెలిసి లీలాకృష్ణ బాబాయ్ ఎవరితోనూ లేచిపోయి ఉంటారు. కరెక్ట్. అందుకే భార్య మీద ప్రేమ ఒలికిపోతున్నట్టు ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడేం చేద్దాం ఆంటీ? ఈ విషయం ఎవరికీ చెప్పకుండా పెళ్లి రోజున వచ్చే అతిథుల ముందు పరువు తీద్దామా? లేదా ఆ శుభప్రదని భయపెట్టి బాధపెట్టి ఘోరంగా అవమానించి ఈ ఇంటి నుంచి పంపిద్దామంటావా? ఎస్, దాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడమే కరెక్ట్. అందుకే మనకి ఈ బ్రహ్మాస్త్రం దొరికింది. వెళ్దాం పద. అత్తయ్యా, అత్తయ్యా, శుభప్రద, అందరూ ఒకసారి రండి. పదమ్మా. ఏమైంది సుహాసిని, అలా అరుస్తున్నావు? లీలాకృష్ణ అన్నయ్య కొంప ముంచాడత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు సుహాసిని? నా అల్లుడు కొంప ముంచడమేంటి? అవునమ్మమ్మ గారు, మీరేమో కూతురికి అల్లుడికి ఘనంగా పెళ్లి రోజు జరిపించాలని ఏర్పాట్లు చేస్తుంటే ఆయనేమో పెట్టబేడ సర్దుకొని ఎటో వెళ్ళిపోయాడు. అందుకే ఉదయం నుంచి ఎవ్వరికీ కనిపించట్లేదు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, నన్ను వదిలిపెట్టి మా ఆయన ఎటో వెళ్ళిపోవడం ఏంటి? నాకు తెలుసు శుభప్రద, నా మాటలు నువ్వు నమ్మవని. ఇదిగో మీ ఆయన గారే స్వయంగా రాసిన లెటర్ ఉంది, చదువుకో. నాలాంటి నీచుడు నీలాంటి దేవతకి భర్తగా ఉండే అర్హత లేదు. నువ్వు సుఖంగా ఉండటం కోసం, నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఈ దుర్మార్గుడు నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇక జీవితంలో నా మొహం నీకు చూయించను. నా కోసం ఎతక్కండి. ఇట్లు లీలాకృష్ణ. ఏముందమ్మా అందులో? వీళ్ళు చెప్పేది నిజమా? అల్లుడు గారు నిన్ను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? చెప్పమ్మా, మాట్లాడు. జానకమ్మ గారు, ఎందుకు కంగారు పడతారు? ఆ లెటర్లో ఏం రాస్తుందో నేను చదువుతాను. నేను ఇస్తాను. ఏమిటి రామయ్య గారు, వీళ్ళు చెప్పినట్టుగానే అల్లుడు గారు ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? చెప్పండి. అవును జానకమ్మ గారు, అల్లుడు గారు తన స్వార్థం తను చూసుకొని అమ్మాయికి అన్యాయం చేశారు. ఈ ఇంటికి మన కంటికి కనపడనంత దూరంగా వెళ్ళిపోయారు.
భగవంతుడా, ఎంత అన్యాయం చేసావు స్వామి. పెళ్లి రోజు నాడే నా అల్లుణ్ణి నా కూతురికి దూరం చేసావా? వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడిపోమని చెప్పించావా? అభం శుభం తెలియని నా కూతుర్ని ఎందుకు స్వామి, ఎందుకు ఎందుకు ఇంతలా శిక్షించావు? ఎందుకు ఎందుకు స్వామి, ఎందుకు ఇంతలా శిక్షించావు? జానకమ్మ గారు, నానమ్మ, జానకమ్మ గారు, ఏమయ్యో, అమ్మమ్మ? జానకమ్మ గారు, అత్తయ్య, కూర్చోండి. కూర్చోను. అమ్మమ్మ, అమ్మమ్మ, అత్తయ్య, జానకమ్మ గారు, అమ్మా అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. నా కూతురికి అల్లుడికి పెళ్లి రోజు జరిపించి ఆ వేడుకను కళ్ళారా చూసి ఆనందించాలనుకున్నాను. కానీ ఆ దేవుడు నా కూతురికి అన్యాయం చేశాడు, అన్యాయం చేశాడు. అమ్మా నువ్వు బాధపడకమ్మా, ఆయన ఎక్కడికి వెళ్ళరమ్మా. ఏదో అత్తయ్య గారికి ధైర్యం చెప్పడానికి అలా అంటున్నావు కాని అన్నయ్య ఇక జీవితంలో తిరిగి రాడని నీకు మాత్రం తెలీదా శుభప్రద? అవునంటీ, బాబాయ్ రాసిన లెటర్ ప్రకారం అయితే ఇక జీవితంలో ఇంటి మొహం చూడరేమో అనిపిస్తోంది. నోరు మోస్తావా? నీకేం తెలుసని మా కుటుంబం విషయంలో తలదూరుస్తున్నావు? ఏదో పెళ్లి రోజున తమాషా చేయాలని, శుభప్రద అమ్మని ఆట పట్టించాలని లీలాకృష్ణ గారు ఇలాంటి లెటర్ రాసుండొచ్చు. అయినా ఆయన ప్రాణం పోయినా అమ్మని వదిలిపెట్టి వెళ్లరు. అవును, మావయ్యకి శుభప్రద అమ్మంటే ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అంత ప్రేమించే అమ్మను వదిలిపెట్టి మావయ్య వెళ్తారంటే మీరెలా నమ్ముతున్నారు? అయితే ఆ లెటర్లో రాసింది తప్పు అంటావా? లేదా ఆ లెటర్ని ఇంకెవరైనా రాసుంటారు అంటావా? ఏమో తెలీదు అత్తయ్య గారు, కానీ మా నమ్మకం చెప్తుంది ఇంకాసేపట్లో లీలాకృష్ణ గారు ఇంటికి తిరిగి వస్తారు అని. అవునమ్మా, మీరు భయపడి అనవసరంగా నానమ్మని భయపెట్టకండి. అవును జానకమ్మ గారు, మనవడు మనవరాలు చూడండి ఎంత ధైర్యంగా, ఎంత నమ్మకంగా ఉన్నారో. అదే ధైర్యంతో, అదే నమ్మకంతో ఉందాం. ఖచ్చితంగా అల్లుడు గారు తిరిగి వస్తారు. తిరిగి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆ లెటర్లో రాసినట్టు మా ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడన్నది నిజం, తిరిగి వస్తాడన్నది అబద్ధం. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? నా స్వాతి బంగారం ఇక్కడే ఉంటానని చెప్పింది. ఎక్కడుందప్పా? బంగారం వస్తున్నా వస్తున్నా. హాయ్ లీలాకృష్ణ గారు. హాయ్ స్వాతి డార్లింగ్. మీరు చెప్పిన మాటల్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏట్ను అనేది? నా మాటల మీద నీకు నమ్మకం లేదా? అవునండి, మిమ్మల్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించిన మీ భార్య మీకు విడాకులు ఇస్తుందంటే నాకు అస్సలు నమ్మకం లేదండి. తెలుసు బంగారం, నువ్విట్టా అనుమానిస్తావని నాకు ముందే తెలుసు. అందుకే ప్రూఫ్తో వచ్చా. ప్రూఫా? ఆ, నా భార్య నాకు ఇడాకులు ఇవ్వటానికి అంగీకరించినట్టుగా సంతకం పెట్టిన డాక్యుమెంట్ ఇది. ఓసారి చూసుకో. మీరు చెప్పేది నిజమేనండి. శుభప్రద గారు మీకు విడాకులు ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్టు సంతకం పెట్టారు. మరి లీలాకృష్ణ అంటే ఏతనుకున్నావు? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నీకోసం నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పెళ్ళాన్ని కూడా వదులుకొని వచ్చేసినాను. ఈ రోజు నుంచి నువ్వే నా ప్రపంచం, నువ్వే నా లోకం, నువ్వే నా దైవం. థ్యాంక్ యూ అండి. ఇంతకీ ఈ బ్యాగ్లో ఏమున్నాయి?
₹1,00,00,000 డబ్బులున్నాయి, లక్షల రూపాయల నగలున్నాయి. ఎట్టుకుని ఫారెన్కు వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోదాం. సిలకా కోరింకల్లా బతికేద్దాం. ఏతంతో అలాగేనండి. అవును, నువ్వేమట్టుకు రాలేదా? మీరు అడుగుతుంది డబ్బుల గురించేనా? ఆ? నాకు డబ్బుతో పనేముందండి. ఫారెన్ లో మా డాడీకి కంపెనీలున్నాయి.